మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మనం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు, అలాగే ఇక్కడ మనకి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకించి ప్రతి రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ 2020లో వికారి నామ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం పేరుకు తగ్గట్టే మనకి జరుగుతూ వచ్చింది. నిజంగా నమ్మశక్యంగా ఉంది. ఎంత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పెరుగుతుందంటే, వికారి 2020వ సంవత్సరం మనకు ఆ మహమ్మారి తెచ్చిన సంవత్సరం వికారి నిజంగా వికారంగానే ఉంది. ఆ తర్వాత 2021 ఇక అటు ఇటు ఎదుగు బొదుగు లేక ఇక్కడ మనకి వికారి తర్వాత శార్వరి నామ సంవత్సరం 2021. శార్వరి అంటేనే చీకటి, అది కూడా చీకటే మిగిల్చింది. తర్వాత ప్లవనామ సంవత్సరం ఇంకా 2022. ప్లవము అంటేనే కోతి, అంటే అటు ఇటుగా కొంచెం ముందంజ కొంచెం వెనకంజ అప్పుడప్పుడే కోలుకుంటూ. ఆ తర్వాత 23, 24 మనం చూస్తే ఇక్కడ 22, 23 చూస్తే శుభకృతు శోభకృతు. శుభకృతు శోభకృతు కొద్దో గొప్ప మనం నెమ్మదిగా కోలుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో 22, 23 సంవత్సరాల్లో ఆ శోభకృతి కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం శోభాయమానంగా చక్కగా ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా ఆ పేరుకు తగ్గట్టు శోభకృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టు జరిగింది. అలాగే ఇప్పుడు గతించిన సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు అయిపోతూ ఉన్నది. చూసాం ఎంత క్రోధమో. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నట్టే క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ మనకి చూస్తే పరిస్థితులు చుట్టుపక్కల ఎలా చూసినా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, వీటి మధ్య జరిగే విషయాలు కావచ్చు, అలాగే కోపావేశాలతోనే ఈ యొక్క సంవత్సరం కూడా చాలా వరకు కూడా హార్ష్గా నడవటం మనం గమనించాం. ఇప్పుడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వానికి సంబంధించినది, సమృద్ధిని కలుగజేసేది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధిగా ఉంటారు అనేది సూక్తి జనరల్గా. కాబట్టి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కోపావేశాలతో కూడిన సంవత్సరంగా మనం దాన్ని పరిగణించుకున్నామో, అలాగే హార్ష్గా జరిగిందో ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పకుండా అందరికీ కూడా సమృద్ధి కలిగించాలని ఆ పేరుకు తగ్గట్టే మనం కూడా కోరుకుందాం. కలిగిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పోయిన క్రోధినామ సంవత్సరంలో కుజవక్రం, కుజస్తంభన, గురువక్రం, శనివక్రం, బుధవక్రం, శుక్రవక్రం, అన్ని గ్రహాలు వక్రమే. 1 నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలు, 1 నెల ఉండాల్సిన కుజుడు 6 నెలలు, ఇక్కడ గురు శనుల వక్రం ఇటు ఉంటుంది. బుధుడు కూడా 2 సార్లు వక్రించి 20 రోజులు ఉండాల్సిన బుధుడు 60 రోజులు ఉండటం. ఈ విధంగా ముందడుగు పడకపోవటం, ఎక్కువగా ముందడుగు పడకపోవటం, అంతా కూడా వెనకడుగే ఉండటం, అన్ని పనులు స్తబ్దుగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల వక్రాలు తక్కువ. గురు శనులు జనరల్గా వక్రిస్తారు, కానీ కుజస్తంభం లేదు, శుక్రుడు కూడా స్తంభించడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఇక్కడ మార్చిలోనే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం దాకా తిరిగి వక్రించారు. కాబట్టి మేజర్గా గ్రహ వక్రాలు అయితే చాలా వరకు ఈ సంవత్సరం లేవనే చెప్పాలి. తప్పకుండా అందుకు ముందడుగు పడే ఆస్కారాలే, గ్రహ వక్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఫార్వర్డ్ మోషన్సే, ముందుకు వెళ్ళే పరిస్థితులే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి చేస్తూ సమృద్ధిని కలిగించాలని మనం కోరుకుందాం. అలాగే అసలు ఈ యొక్క ఉగాది ప్రాశస్యాన్ని మనం తీసుకుంటే అసలు ఏంటి విశ్వావసు నామ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఇది ఒక పురాణ గాథ. నారదుడికి నా అంత విష్ణు భక్తుడు ఎవరూ లేరు అనే
చాలా ఒక రకమైన భావన ఉండేది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే నువ్వు అంత భక్తుడువా, అయితే నేను పరీక్షిస్తానని చెప్పి నారదుడు ఒకరోజు నదిలో నీరు తాగుతుండగా స్త్రీగా మార్చటం, ఆ తర్వాత ఆ నారదుడు గతాన్ని మర్చిపోయి ఒక ఋషితో వివాహం ఆడడం, ఆ ఋషికి నారదుడికి పుట్టిన సంతానమే 60 ప్రభవ విభవ ప్రమోదూత ఇలాగా 60 పిల్లలు నారదుడికి పుట్టడం, ఆ తర్వాత నారదుడు ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వరదలు రావటం, అక్కడ సంతానము వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోవటం, నారదు ఆ యొక్క ఈతి బాధని భరించలేక తాను కూడా తనువు చాలించాలనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే చూడు నారద, నీకంటే విష్ణు భక్తుడు లేడన్నావు, కానీ ఇలాంటి భవసాగరాలు వచ్చినప్పుడు ఈతి బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు దేవుని పాదాలని మనం పట్టుకుని ప్రార్థించి నీ యొక్క భక్తిని చాటుకున్నట్టయితే అప్పుడే నిజమైన నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి నారదుడికి ఆయన చెప్పగా ఆయన కూడా ఆయన యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క పరీక్షకి ఆయన కూడా నిజమే కదా అనుకొని మరి ఈ యొక్క సంతానం కలిగిన సంతానానికి మరి సార్థకత ఏమిటి నారాయణ అని అడగగా నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది సంతానం కూడా కాలగమనంలో వారు తెలుగు సంవత్సరాది పేర్లుగా ఈ కాలగమనంలో కీర్తించబడతారని విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తారు. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ పిల్లాడు నారదుడికి పుట్టిన 39వ పిల్లాడు 39వ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేది. సో అది మొత్తంగా పురాణ గాథ. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఇక్కడ మనం తులారాశి అనగా చూస్తే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు. సో ఈ పాదాలు కలిపి మనకి తులారాశి. సో అలాగే రారి రూరే రోత టీ తూ తే ఈ అక్షరాలతో కనుక మీ యొక్క పేర్లు మొదటి అక్షరం మొదలైతే తులారాశి కింద ఈ యొక్క ఫలితాలు మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. సో ఆదాయం బాగుంది, వ్యయం తక్కువ ఉంది. ఈ సంవత్సరం తప్పకుండా అందరం తులారాశి వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోద్ది. రాజపూజ్యం 2, అవమానం 2. సో ఎంతమంది పొగుడుతారో అంతమంది తెగుడుతారు. సరే, ఆ తర్వాత సంగతి ఇది కూడా ఎందుకనేది చూద్దాం. ఇక్కడ ఆదాయం 11 పాళ్ళుగా ఉండడానికి చాలా వరకు కూడా ఆదాయం పెరిగి ఉండడానికి ఈ రాశి వాళ్ళకి కారణం ఏంటనేది మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి గురుడు మే 15వ తారీఖు నుంచి కూడా భాగ్యస్థానంలో మిథున రాశిలో సువర్ణమూర్తిగా ఈ మిథున రాశిలో రచితమూర్తిగా సంచారం మొదలు పెడుతున్నారు. గత సంవత్సరం ఏదైతే కొంచెం మాటలు పడటం, కొంత మీ యొక్క కీర్తి తగ్గటం ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో దానికి భిన్నంగా విశ్వావసునామ సంవత్సరం అనేది ఉంటుందంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా షష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటున్నారు. శని షష్టమ స్థాన సంచారమే అద్భుతం. ముఖ్యంగా ఆయన యోగిచ్చేదే 3 స్థానాలు. సో అలాగా షష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఉండటం, సువర్ణమూర్తి అవటం, ఫలితాలు కూడా ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. ఇక రాహుకేతువులు ఇద్దరు కూడా పంచమ ఏకాదశాల్లో లోహమూర్తులుగా ఉంటున్నారు. అంటే తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఎన్ని గ్రహాలు లాంగ్ ప్లానెట్స్ ఎన్ని యోగిస్తున్నాయంటే భాగ్యంలో గురుడు ఒక అద్భుతం, షష్టమంలో శని ఒక అద్భుతం, లాభంలో కేతు ఒక అద్భుతం. 3 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా చక్కగా విశ్వావసునామ సంవత్సరంలో మంచి అద్భుతమైన ఫలితాలు ఈ రాశికి ఇస్తున్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం జీవితంలో చక్కగా ఎదుగుదలకి సంబంధించి మీరు చేసుకునే ప్రయత్నాల్లో అనేక ప్రయత్నాల్లో, ఎందుకంటే భాగ్యస్థానం అంటే నవమస్థానం గురుస్థానంలోకే గురుడు వచ్చాడు. ఇంకేం చెప్తాం?
గురువు గారు గురుస్థానంలో నవమస్థానం ఈ రిప్రజెంట్స్ అవర్ గురుస్. గురువు గారు ట్రాన్సిట్ ఇన్ 9th హౌస్, గోచారంలో కూడా 9th హౌస్లోనే ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఉద్యోగస్తులు తప్పకుండా మీ పై స్థాయికి వెళ్ళడానికి మీరు కొద్దిగా ప్రయత్నించినా తప్పకుండా మీకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రమోషన్ల గురించి చూసే వాళ్ళకి కానీ, మీకు కావాలన్న చోట ట్రాన్స్ఫర్ల గురించి వెతికే వాళ్ళకి కానీ, అలాగే అభివృద్ధి కోసం లైఫ్లో గ్రోత్ కోసం చూసే వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్ గురించి చూసే వాళ్ళకి, జీవితంలో అభివృద్ధికి సంబంధించి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా గురు భగవానుడు ఇక్కడ వీళ్ళకి తప్పకుండా సానుకూలమైన పరిస్థితులు అనేవి క్రియేట్ చేస్తారు. సో భాగ్యస్థానంలో ఈ యొక్క గురు సంచారం ఇంట శుభకార్యాలు జరిగే ఆస్కారాలు, మంచి స్పిరిచువాలిటీలోకి మీరు వెళ్ళే ఆస్కారాలు. నవమ స్థానం అనేది త్రికోణ స్థానం, ధర్మస్థానం, అవర్ ఎథిక్స్, ధర్మబద్ధంగా మీరు నడుచుకునే విషయాల్లోనూ, మీ యొక్క ఆచారాన్ని మీరు పాటించే విషయాల్లోనూ అద్భుతమైన ఫలితాలని గురుడు ఇక్కడ ఇస్తున్నాడు. అలాగే ఇక శని, ఆయన గురించి ఏం చెప్పాలి, ఇంకా అద్భుతంగా షష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఏదేమైనా గత క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఈ సంవత్సరం వీళ్ళకు ఉంటాయి. ఎందుకంటే కోర్టు కేసుల్లో విజయాలు, శత్రుపీడని వీళ్ళు చక్కగా శత్రుపీడ తొలగిపోవటం, శత్రువుల మీద విజయాన్ని సాధించటం, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యర్థుల్ని చక్కగా వీళ్ళ యొక్క అధికారంతో కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్తో కావచ్చు, తప్పకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. ఇక్కడ శాటర్న్ అనే ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఆయన ఎక్కడుంటే అక్కడ మనకి రిస్ట్రిక్షన్ని క్రియేట్ చేసేస్తాడు. అలాంటి రిస్ట్రిక్షన్ని క్రియేట్ చేసే ప్లానెట్ మనకి 6th రుణ, రోగ, శత్రుస్థానంలో ఉంటే మంచిదేగా. రుణ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటే తీర్చుకుని బయటపడడం కానీ, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, శత్రుపేట విరగొట్టుకోవడంలో కానీ, వివాదాస్పద విషయాల్లో పైచేయి సాధించడంలో, ముఖ్యంగా కోర్టు కేసులు లాంటి వాటిల్లో. సో దీనివల్ల మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇస్తున్నాడు శని. వివాదాల నుంచి సంపాదించుకోవాల్సినవి ఏమైనా ఉంటే దాని నుంచి మీరు సంపాదించుకోవడానికి శని. జీవితంలో అదృష్టాన్ని కలుగు చేయడం ద్వారా అభివృద్ధిని కలుగు చేయడంలో గురుడు. ఇక లాభస్థానంలో కేతువు. అనేకమైన పరిచయాలని, అనేకమైన నూతనమైన సర్కిల్స్ని, నెట్వర్క్స్ని మీకు అందజేస్తూ మీకు లాభపదంలో నడిపించడానికి కేతువు. సో 3 గ్రహాలు కూడా ఇక్కడ ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాన్ని చెప్పక్కర్లా. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక పంచమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కానీ ఈ పంచమంలో రాహు యొక్క సంచారం వల్ల మాత్రం బెట్టింగ్ లాంటివి కానీ, జోదాలు లాంటివి కానీ, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో యాప్స్లో కానీ, గేమ్ యాప్స్ ఇలాంటివి ఏవైతే డబ్బులు సంపాదించుకుందాం, షార్ట్ మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుందాం అనుకునే వాటిలో వెళ్తే చిక్కుల్లో పడతారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మీ యొక్క క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి డైలీ కొత్త ఆలోచించడానికి తగ్గ సత్తువు వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ రంగాల్లోనూ, షేర్స్కి సంబంధించి కానీ, సంతానపరమైన విషయాల్లోనూ, ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రేమ వ్యవహారాలు, బెట్టింగులు లాంటివి, వీటి విషయాల్లో మాత్రం కొంచెం ఒడిదొడుకులు, ఎక్కువ అవరోధాలు కనిపిస్తున్నాయి. సో ఎన్ని వచ్చినా మరి శని బలం ఉంది కదా షష్టమంలో, వీటి వల్ల ఎన్ని ట్రబుల్స్ వచ్చినా, ఎన్ని లిటిగేషన్స్ వచ్చినా శని మళ్ళీ తీసి బయటపడేస్తుంటాడు. దాని గురించి ఫైట్ చేస్తారు, బయటపడతారు. కానీ అసలు అక్కడ దాకా మొనగడం దేనికి, ఫైట్ చేయడం దేనికి, బయటికి రావడం దేనికి, టైం వేస్ట్. సో ఆలోచన సరళిలో నెగిటివ్ ఆలోచనలు తీసి పక్కన పడేయటం, పాజిటివ్ ఆలోచనలు మాత్రమే పెట్టుకోవటం. ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, సంతానం గురించి మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ, ఈ బెట్టింగు జోదాల విషయంలో కానీ.
సో ఈ విధంగా ముందుకు వెళ్తే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. చిత్తా నక్షత్రం వారికి గనక మనం చూస్తే గనక అనేకమైన నూతన పరిచయాలు అవుతూ లాభప్రదంగా లాభ మార్గంలో వీళ్ళు నడిచే ఆస్కారాలు, స్వల్ప భూలాభం వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి సంతానపరమైన విషయాల్లో పురోభివృద్ధి వీళ్ళకి గురించి ఆలోచించే విషయాల్లో కొంచెం చిక్కులు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలాగే విశాఖ నక్షత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవిత ఆశయాల్లో, జీవిత వృద్ధి కలిగే విషయాల్లోనూ, మంచి గ్రోత్కి సంబంధించి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి చేసే ప్రయత్నాల్లోనూ అదృష్టం కలిసి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ స్వాతి నక్షత్రం వారు మాత్రం ఆలోచనల్లో అదుపు, పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేసుకుంటూ ముందుకెళ్తే శత్రు విజయం, అలాగే జీవితంలో అభివృద్ధి, లాభప్రదంగా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు తులారాశి వారికి మనకు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా తులారాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఉండబోతున్నాయి. సో ఈ విశ్వావసునామ సంవత్సరంలో 3 గ్రహాలు చక్కగా అత్యంత అద్భుతంగా లాంగ్ టర్మ్ ప్లాన్స్ 3 యోగిస్తున్నాయి. కాబట్టి గత క్రోధినామ సంవత్సరం కంటే తులారాశి వారికి బాగుండబోతోంది, ఏ రంగం వాళ్ళకైనా సరే. సో ఈ అద్భుతమైన విషయాన్ని మన ఫ్రెండ్స్కి, వెల్విషర్స్కి, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, చేరవేయండి. సో అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.